రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో సగం వేసి వదిలేసిన రహదారితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాటిలైట్ టౌన్ గా ఏర్పడిన వికారాబాద్కు 5 కోట్ల రూపాయలతో సీసీ రహదారులు మంజూరు చేశారు. ఆలంపల్లి నుంచి బీజీఆర్ కూడలి వరకు రహదారి మంజూరు కాగా కొందరు బడా వ్యాపారులు రహదారి పనులకు అడ్డు తగులుతూ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్ల పనులు ఆగిపోయాయి. రహదారిపై గుంతలు తవ్వడం, ఎక్కడ పడితే అక్కడ మట్టి కుప్పలుగా పోయడం వల్ల వాహనాలు వచ్చిన ప్రతిసారి దుమ్ము ధూళి కమ్మేస్తుంది. ఫలితంగా చిరు వ్యాపారులు ప్రజలకు దుమ్ము ధూళి నిత్యకృత్యమయ్యాయి. వెంటనే పనులు పూర్తి చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలంటూ స్థానికులు కోరుతున్నారు. దుమ్ము బస్సులు అవుతున్నాయి, దుమ్ము వచ్చి పండ్ల మీద పడ్డది. బండ్లు అమ్మడవదలేవు. రోడ్డు తొందరగా కంప్లీట్ చేస్తే కానీ మాకు కూడా దుమ్మంతా తప్పులో ఆరోగ్యం పాడవుతుంది. తొందరగా అమ్మడవదే మాకు కూడా బాగుంటుంది. రోడ్డు కంప్లీట్ అయితే బాగుంటుంది. ఈ వికారాబాద్ నగరవాసులు మొత్తం అసలు చావుకు ఎంత దగ్గర అవుతున్నారంటే ఈ దుమ్ము అనేది రోజు రోజుకు ఈ వికారాబాద్ రోడ్డు మీద వెళ్తున్నటువంటి పండ్లు, అన్ని రకాల పండ్ల మీద అసలు ఆ దుమ్ము వాలడం వల్ల అవి తీసుకొని మనం ఇంటికి తీసుకపోతే పండు ఎంత బరువుంటో దుమ్ము అంత బరువు తయారైపోయిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇది వికారాబాద్కు పేరు వికారాబాద్ ఉంది, ఇంకా అంతకన్నా డబుల్ వికారం అయింది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి తక్షణమే ఇది రోడ్డు వేస్తే సరిపోయా, లేదంటే ఆ ఉన్న రోడ్డు కనీసం డంపర్ వేసేస్తారన్న జనాలు వెళ్ళిపోతారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో శాటిలైట్ సిటీగా ఏర్పడినటువంటి వికారాబాద్ ప్రాంతము అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా సీసీ రోడ్డు శాంక్షన్ అయిన ఆలంపల్లి నుంచి మన మార్కెట్ వరకు వేయడం జరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అయ్యి రోగాల బారిన పడినటువంటి పడుతున్నారు.